మన ఆత్మీయ లోకంలో అందరు విశ్వాసులు ఒకేలా ఉండరు. కొంతమంది అగ్ని వలె మండుతూ ఉంటారు. కొందరు నిలువెచ్చగా లేదా చల్లారిపోయిన స్థితిలో ఉంటారు. నేను ఇప్పుడు మాట్లాడేది అగ్ని వలె మండుతూ ఉన్న వాళ్ళ గురించి. ఎవరైతే దేవుని అగ్నిని కలిగి ఉంటారో వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. వాళ్ళని దురాత్మలు కొన్ని మైల్స్ నుంచే కనిపెట్టగలవు. అలా దేవుని అగ్ని ఒక విశ్వాసలో క్రియ చేస్తుందని చెప్పే 5 సంకేతాలు నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూశాక నువ్వు ఫైర్ బ్రాండ్ క్రిస్టియన్వా లేదా అని నీకు ఒక క్లారిటీ వస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్టిసం ఇచ్చును. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పరిశుద్ధాత్మతో మాత్రమే కాదు అగ్నితో కూడా బాప్టిసం ఇస్తాడు అని యోహాను అంటున్నాడు. దేవుని అగ్ని అనేది మనిషిని మార్చడం కాదు, చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మారుస్తుంది. దేవుని అగ్ని నీలో క్రియ చేస్తుంది అని చెప్పే మొదటి సంకేతం, చీకటికి నువ్వు ప్రమాదకరంగా మారిపోతావు. నీలో ఉన్న దేవుని అగ్ని నువ్వు ఉన్న అట్మాస్ఫియర్ని చేంజ్ చేస్తుంది. నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న స్పిరిచువల్ అట్మాస్ఫియర్ వెంటనే మారిపోతుంది. నువ్వేం మాట్లాడకపోయినా సరే, జస్ట్ నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళగానే నీ ప్రెజెన్స్ అనేది మొత్తం స్పిరిచువల్ వాతావరణాన్ని మార్చేస్తుంది. నువ్వేమీ వాక్యాలు చెప్పనవసరం లేదు, నువ్వేం మాట్లాడనవసరం లేదు. జస్ట్ నువ్వు ఒక ప్లేస్లో ఎంటర్ అయితే చాలు, నీ ప్రెజెన్స్ అక్కడున్న వాతావరణాన్ని మారుస్తుంది. ఎందుకంటే వెలుగు చీకటి కలిసి ఉండలేవు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుకుంటున్న రూమ్లోకి నువ్వు వెళ్ళావు అనుకో, అక్కడ వాళ్ళు టాపిక్ మార్చేస్తారు లేదా మాట్లాడడం ఆపేస్తారు. కొన్నిసార్లు కొంతమంది నువ్వు వెళ్ళిన రూమ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వేదో చేసావని కాదు, నీలో ఉన్న దేవుని అగ్ని వాళ్ళకి ప్రమాదకరంగా మారుతుంది. నువ్వు దాన్ని చూడలేవు, బట్ వాళ్ళకి అది అర్థమవుతుంది. కొన్నిసార్లు కొంతమంది అనవసరంగా నువ్వేమీ చేయకపోయినా నిన్నేదొకటి అని నిన్ను అటాక్ చేస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి గొడవ పడితే నీలో ఉన్న పవర్, నీలో ఉన్న దేవుని అగ్ని కోల్పోతావు. అవన్నీ సాతానుగాడి ట్రాప్స్. నిన్ను అనవసరంగా రెచ్చగొట్టేలా చేసేది వాడే. అప్పుడు నువ్వు ఇరిటేట్ అయ్యి నీ స్పిరిచువల్ పవర్ అండ్ ఫైర్ని కోల్పోతావు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఇలా దేవుని వెలుగు ఎప్పుడైతే నీలో ఉంటుందో అది ఆటోమేటిక్గా దేవునికి ఆపోజిట్గా ఉన్న చీకటికి ప్రాబ్లంగా మారుతుంది. జనాలకి అర్థం కాకపోవచ్చు వాళ్ళకి నువ్వు ఎందుకు ప్రాబ్లంగా ఉన్నావో, బట్ దురాత్మలకి మాత్రం ఎగ్జాక్ట్గా తెలుసు నీలో దేవుని అగ్ని ఉందని. ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో చీకటిగా ఉన్న సమయంలో ఒక బ్రైట్ లైట్ స్విచ్ ఆన్ చేశారనుకోండి, అప్పుడు చీకటి ఉండదు. చీకటి ఎప్పుడు కూడా లైట్తో ఫైట్ చేయలేదు. సేమ్ అలానే నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇరిటేట్ అయినా అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే వాళ్ళని ఎందుకు వెళ్ళిపోయారని అడగొద్దు, సింపుల్గా వాళ్ళని ఇగ్నోర్ చేయండి. 2వ సంకేతం, నీ ప్రార్థనలు విచిత్రమైన ఫలితాలు ఇస్తాయి. దేవుని అగ్ని ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే పరలోకం కదులుతుంది. వాళ్ళు ఏదో స్పెషల్ మనుషులని కాదు, కానీ వాళ్ళు దేవుని హృదయానికి అనుకూలంగా వాళ్ళ హృదయాన్ని మార్చుకుంటారు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని యాకోబు 5:16లో చదువుతున్నాం. మన తెలుగులో మనఃపూర్వకమైన బలము గల విజ్ఞాపన అని ఉంది, బట్ గ్రీక్ భాషలో జియో అని ఉంది. జియో అని అంటే తెలుగులో వేడికి మరగడం అని అర్థం. నువ్వు కానీ దేవుని అగ్ని కలిగి ఉంటే నీ ప్రార్థనలు అనేవి నార్మల్ ప్రార్థనలాగా ఉండవు, మండుతున్న విజ్ఞాపన ప్రార్థనగా ఉంటుంది. నీ ప్రార్థన పరలోక హృదయాన్ని కదిలిస్తుంది. దేవుని అగ్ని కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థించడం కాదు, వాళ్ళు నిత్యం దేవునితో సంబంధం కలిగి ఉంటారు. దేవుని అగ్ని లేకుండా చేసే ప్రార్థన జస్ట్ ఆచార సంబంధమైన ప్రార్థనగా ఉంటుంది. కానీ దేవుని అగ్ని కలిగి ఉండే చేసే ప్రార్థన నరకం యొక్క గేట్ని షేక్ చేస్తుంది. 3వ సంకేతం,
నువ్వు దేవుని అగ్ని కలిగి ఉంటే నిత్యం ఆత్మీయ యుద్ధాన్ని ఎదుర్కొంటావు. ఇది కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు, బట్ ఇది అర్థం చేసుకోండి. సాతానుగాడికి ఏదైతే ప్రాబ్లంగా ఉంటుందో దానితోనే వాడు ఫైట్ చేస్తాడు. ఒకవేళ నువ్వు చీకటికి ప్రమాదకరంగా లేకపోతే దురాత్మలు నీతో ఫైట్ చేసి వాటి టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటాయి? ఆలోచించు. నువ్వు ఎప్పుడైతే దేవుని అగ్ని కలిగి ఉంటావో అప్పుడు నువ్వు ఎనిమీకి టార్గెట్గా అయిపోతావు. ఎందుకంటే సాతానికి, వాడి సైన్యానికి, వాడి యుద్ధానికి నువ్వు ఒక డేంజరస్ పర్సన్గా మారిపోతావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనకి పౌలు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది అనేది కాదు, ఇది మన జీవితంలో ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం, ఎప్పుడూ జరిగే యుద్ధం. కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నీ మైండ్ కావచ్చు, నీకు ఏ విషయంలో అయినా యుద్ధం జరుగుతుంది అంటే నువ్వు శత్రువు రాజ్యానికి ప్రమాదకరంగా ఉన్నావని అర్థం. కానీ ఇక్కడే ఒక రహస్యం ఉంది. అలాంటి సాతానుగాడి యుద్ధాలు నులివెచ్చగా ఉన్న క్రైస్తవులనే పడేయగలవు, కానీ దేవుని అగ్ని కలిగి ఉన్న వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మండుతారు. దురాత్మల యుద్ధం వస్తే కరెక్ట్ దారిలో ఉన్నామని కన్ఫర్మ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు. 4వ సంకేతం, మనుషులు నీకు బాగా క్లోజ్ అవుతారు లేదా దూరం అయిపోతారు. నీలో ఉన్న దేవుని అగ్ని వలన అందరూ మనుషులు నీతో ఒకేలాగుండరు. నిన్ను ఎక్కువ ప్రేమించేవారిని చూస్తావు, ఎందుకంటే వాళ్ళకి నీలో ఉన్న దేవుని అగ్ని వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే కొంతమంది నిన్ను అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే నీ అగ్ని చీకటి సంబంధులకి ప్రాబ్లంగా ఉంటుంది. సేమ్ ఇది యేసయ్య కూడా ఫేస్ చేశారు. లూకా సువార్త 4వ అధ్యాయం 28-29లో ఇలా రాయబడి ఉంది. సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణమును కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ఆ మనుషులు యేసయ్య మాటలు విని యేసయ్యని వెళ్ళగొట్టి తల క్రిందులుగా పడేయాలని అనుకున్నారు. ఎందుకంటే అగ్ని వంటి దేవుని మాటలు వాళ్ళ హృదయంలో ఉన్న చీకటిని బయటపెట్టింది. నువ్వు ఎప్పుడైతే దేవుని అగ్నిని ధరిస్తావో అప్పుడు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నవారిని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. కానీ చీకటిని ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు రిజెక్షన్ కూడా ఫేస్ చేస్తావు. అలా నిన్ను ఎవరైనా రిజెక్ట్ చేస్తే పర్సనల్గా తీసుకోవద్దు. వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేయట్లేదు, నువ్వు కలిగి ఉన్న దేవుని అగ్నిని రిజెక్ట్ చేస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే నులివెచ్చనగా ఉన్న క్రిస్టియన్స్కి నచ్చకుండా ఉంటావో అప్పుడే నీలో దేవుని అగ్ని ఉందని అర్థం చేసుకో. 5వ సంకేతం, ఇదే ది మోస్ట్ పవర్ఫుల్ సంకేతం. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉంటాయి. లైఫ్లో ఒక్కసారి జరిగే అద్భుతాల గురించి నేను మాట్లాడడం లేదు, అద్భుతాలు రోజు జరిగే లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క శక్తిని, ఆయన సామర్థ్యాన్ని గురించి బాగా తెలుసుకున్నవారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. దేవుని అగ్నిని కలిగి ఉన్న వాళ్ళకి ఇది ఒక నార్మల్ లైఫ్గా మారిపోతుంది. దేవుని అగ్ని లేని వాళ్ళకి దురాత్మలంటే భయం వేస్తుంది. బట్ దేవుని అగ్ని ఉన్న వాళ్ళకి ఆ దెయ్యాలు వాళ్ళని చూసి భయపడతాయి. అప్పుడప్పుడు దేవుని అగ్ని వస్తే అద్భుతాలు జరగవు. నిత్యం దేవునిలో కలిసి ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు చేయి వేస్తే స్వస్థత వస్తుంది. అసాధ్యమైన పరిస్థితులు అన్నీ సాధ్యంగా మారిపోతాయి. ఎందుకంటే దేవునికి మహిమ రావడం కోసం. బట్ ఇది తెలుసుకోండి, అద్భుతాలు మన గోల్ కాదు, దేవుని అగ్ని అనేది మన గోల్. నువ్వు ఎప్పుడైతే దేవుని అగ్ని ధరిస్తావో అద్భుతాలు అనేవి సాధారణంగా జరిగిపోతాయి. నువ్వు సింపుల్గా దేవునికి బాగా క్లోజ్ అయిపో, అప్పుడు ఆటోమేటిక్గా ఆయన పవర్ నీలో ప్రవహిస్తుంది. ఈ దేవుని అగ్ని నీలో లేదు అని బాధపడద్దు. ఇప్పుడు నేను చెప్పానని గట్టిగా ప్రార్థన చేసి ఎమోషనల్ అయిపోకు. ఆయన అగ్ని నీ మీదకి దిగాలంటే నీ ఇష్టాలన్నీ చంపేసుకో, దేవుని ఇష్టాన్ని వెతుకు.
నీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క విషయంలో ఆయన మీద కంప్లీట్గా ఆధారపడు. ప్రతి ఒక్క విషయంలో ఆయన చిత్తాన్ని జరిగించు. అలా నువ్వు కరెక్ట్గా చేయడం స్టార్ట్ చేస్తే ఆయన అగ్ని నీలో మండటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ 5 సంకేతాలు నీ లైఫ్లో ఒక ఎవిడెన్స్గా మారతాయి. ఒకవేళ ఈ 5 సంకేతాలు నీలో కనిపిస్తే దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఆ అగ్నిని కాపాడుకో. ఆ దేవుని అగ్నిని ఎప్పుడూ ప్రార్థనతో, దేవుని వాక్యంతో పోషించు. కానీ ఎప్పుడూ కూడా ఆచారంగా మారద్దు. నులివెచ్చని క్రైస్తవునిగా మారద్దు. ఈ ప్రపంచానికి అగ్నివలే మండుతున్న క్రైస్తవులు దేవునికి చాలా అవసరం. ఈ 5 సంకేతాలు నీలో లేకపోతే బాధపడకు. దేవుని దగ్గరే కన్నీళ్లతో మొర్రపెట్టు. నీ అగ్నితో నన్ను నింపు దేవా అని ఆయన అడుగు. నీ లైఫ్ మొత్తాన్ని యేసయ్య చిత్తానికి అప్పగించు. అప్పుడు నీ లైఫ్లో కూడా ఆయన అగ్ని క్రియ చేయడం చూడగలవు.